Hi friends, welcome back to ZNTU Updates. ఈ వీడియోలో బీటెక్ థర్డ్ ఇయర్ రిజల్ట్స్ గురించి అలాగే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిందా లేదా అనే అప్డేట్ ఈ వీడియోలో ఇస్తాను. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి అండ్ తప్పకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయండి. లేట్గా అయినా తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. బీటెక్ 3132 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ రిజల్ట్స్ గురించి అప్డేట్ మాట్లాడుకుంటున్నాము. R20, R19, R15 రెగ్యులేషన్స్ వాళ్ళు ఉన్నారు. ఈ రెగ్యులేషన్కి సంబంధించి ప్రీవియస్గా అప్డేట్ ఆల్రెడీ ఇచ్చాను నేను. మార్క్స్ అప్లోడింగ్ ప్రాసెస్ అయిపోయింది ఇప్పుడు అండ్ ఇంకా పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయిందని ఆల్రెడీ నేను మీకు చెప్పాను. సో ఇంకా రిజల్ట్స్ అనేది ఏ రోజైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది మేబీ ఈ రోజైనా రావచ్చు లేదా రేపన్నా రావచ్చు. సో ఎనీ డే, ఎందుకంటే 4-1 సపరేట్గా రిలీజ్ చేశాడు కాబట్టి 3132 కొంచెం లేట్ అవుతుంది అని అది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియో మీరు కానీ చూసుంటే లాస్ట్ వీడియోలో అప్డేట్ ఇచ్చాను. సో సేమ్ అలాగే 4-1 మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు 4-1 రిజల్ట్స్ వచ్చాయి ఆ వీక్లో అండ్ ఇప్పుడు మళ్ళీ 3132 మాత్రమే పెండింగ్ ఉంది బీటెక్లో. 1112 రీసెంట్గా మనకి ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి అవి కొంచెం లేట్ అవుతాయి. సో మ్యాక్సిమం నాకు తెలిసినందుకు ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఆ రేంజ్లో వస్తాయేమో ఫస్ట్ ఇయర్వి. ఇప్పుడంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మనకు వచ్చేటప్పటికి పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది, మార్క్స్ అప్లోడింగ్ ప్రాసెస్ అయిపోయింది. రిజల్ట్స్ అనేది ఏ రోజైనా రావచ్చు. థర్డ్ ఇయర్ రిజల్ట్స్ అటు 3132 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ. అండ్ ఇంకా పేపర్ వాల్యుయేషన్ గురించి స్పెషల్గా మాట్లాడాలి అంటే 4-1 పేపర్ వాల్యుయేషన్ లాగైతే జరగలేదు. 4-1 పేపర్ వాల్యుయేషన్ బాగా జరిగింది. 3132 పేపర్ వాల్యుయేషన్ కొంచెం టఫ్గానే జరిగిందని అయితే చెప్పచ్చు. ఎందుకంటే 2122 పేపర్ వాల్యుయేషన్ కానీ మీరు కానీ చెక్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ 3132 పేపర్ వాల్యుయేషన్ కూడా అదే రేంజ్లో ఉండబోతుంది. సో ఇది పేపర్ వాల్యుయేషన్ రిలేటెడ్గా నేను చెప్పాలనుకున్న అప్డేట్, నాకు అందిన అప్డేట్ ప్రకారం నేను మీకు చెప్పింది. కొంచెం టఫే, నేను భయపెడుతున్నాను అనేది కాదు, ఉన్న అప్డేట్ చెప్పాను. రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా నేను తీసుకుంటాను. సో అక్కడ కూడా రేపు చెప్తారు కాబట్టి అది కూడా నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను రిజల్ట్స్ వచ్చిన రోజు, అక్కడ చూద్దాం. అండ్ ఎనీవేస్ ఇదనమాట థర్డ్ ఇయర్ రిలేటెడ్గా. అండ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ రిలేటెడ్గా చూసుకుంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చేటప్పటికి పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయింది. సో కొంచెం లేట్ అవుతుంది మీ రిజల్ట్స్. ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయకండి ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్. మళ్ళీ మెసేజ్ చేస్తూ ఉంటారు ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఎప్పుడు అని. సో ఒక సప్లీ ఉన్నా 2 సప్లీలు ఉన్నా ఆ రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మ్యాక్సిమం 1 మంత్ గడిచిపోతుంది. ఆ గడిచిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మ్యాక్సిమం 20కి ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి అనుకుంటాను. సో ఇదన్నమాట అప్డేట్స్ బీటెక్ రిలేటెడ్గా థర్డ్ అండ్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అండ్ పేపర్ వాల్యుయేషన్ రిలేటెడ్గా అప్డేట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయండి, లేట్ అయినా రిప్లై ఇస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజెస్ ఉన్నాయి, అందుకే రిప్లై ఇవ్వలేకపోయాను. బట్ ఇస్తూ ఉన్నాను కొన్నిటికి. మ్యాక్సిమం మీరు ఎవరైనా కామెంట్ చేస్తుంటే కూడా రిప్లై ఇస్తాను, కొంచెం లేట్ అవుతుంది అంతే. సో సారీ ఫర్ ద లేట్ రిప్లైస్. అండ్ మీకు ఒకవేళ ఎమర్జెన్సీగా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే లైక్ సర్టిఫికేట్స్ కానీ, మీకు ఏమైనా టీసీ అప్లై చేసుకోవాలన్నా, ఏమైనా అదర్ ఇష్యూస్ ఉంటే ఫీజు రిలేటెడ్గా కానీ అటువంటి ఏమైనా ఉంటే మాత్రం యూట్యూబ్లోనే నాకు మెసేజ్ చేయండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో నేను అన్నిటికీ రిప్లై అంటే నేను ఇచ్చేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది, మీ మెసేజెస్ కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అందుకని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JNTU Updates. కీప్ సపోర్టింగ్ ఫర్ JNTU Updates.